హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేస్తున్నది పితిక్పప్పు చారు అనమాట. సో ఆంధ్రాలో అయితే అందరికీ చాలా బాగా తెలుసు ఈ కర్రీ అనేది. సంక్రాంతికి స్పెషల్ అనమాట. దోశ, చపాతీ, పూరి, రైస్, సంగటి ఎందులోకైనా బెస్ట్ ఉంటుంది. ఫస్ట్ దానికోసం పల్లీలు అలాగే కొబ్బరి కొంచెం వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమోటో, కొత్తిమీర, పుదీనా ఆప్షనల్, వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నా, నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా అయిపోవాలని. సో ఆయిల్లో ఆవాలు, ఆనియన్స్ అలాగే కరివేపాకు, కొంచెం పొటాటో వేసుకున్నా. మనం వంకాయలు ఉంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనము టమోటో కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం పితికిపప్పు ఉంది కదా, అది వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మళ్ళీ తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ కూడా వేసి కావాల్సిన వాటర్ పెట్టుకొని ఒక విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది.